హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సంజు వెల్కమ్ టు జెడ్4 న్యూస్. ప్రస్తుతం మనమైతే సిద్దిపేటలోని ఎగ్జిబిషన్ వద్ద ఉన్నాం. సిద్దిపేటలో అంటారా బాబు, దిస్ డైలాగ్ క్రెడిట్ గోస్ టు సిద్దిపేట మోడల్ వెంకటేష్. సిద్దిపేట అనేది ప్లేస్ కాదు, ఇది ఒక బ్రాండ్. అవును, ప్రస్తుతం అయితే మనమైతే ఈ ఎగ్జిబిషన్ వద్ద ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ చూసినట్టయితే ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు. ఒక్కసారి దీన్ని చూస్తే మన కళ్ళకు ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక్కసారి నాతో పాటు మీరు కూడా రండి, ఒక్కసారి విజువల్ చూద్దాం రండి. ప్రస్తుతం అయితే మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఒక్కసారి చూసినట్లయితే మతి పోగొడుతుంది. ఒక్కసారి చూడండి ఆ విజువల్స్, మీరు ఒక్కసారి చూడండి. ఇది ఒక మనకు చూసినట్లయితే ఒక చార్మినార్ విజువల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ రూపాన్ని తలకిచ్చేస్తుంది. ఒక్కసారి అయితే మీరు ఆ విజువల్స్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువ మట్టుకు లేడీస్కి సంబంధించినవి ఉన్నాయా, మరి జెంట్స్కి సంబంధించినయా ఒక్కసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లలకు సంబంధించిన, అదేవిధంగా పెద్దలకు సంబంధించినవి క్లాత్స్ అయితే ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా ఒకసారి చూడండి. మరి మనకు రీచ్ అవుతాం వాటికి. ఒకటి 300 అన్నది, 250 అని అన్నది, 150 అని అన్నది. సరే అయితే చూడండి, మీరు వీటిని చూసుడుతో ఒక్కసారి అయితే కొనాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీకే విధంగా ఉందో మీరు కూడా ఒకసారి కిందనైతే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ చూస్తే లేడీస్కి సంబంధించిన టాప్స్ ఒకసారి చూడండి. పైన చూస్తే 600, 1500. ఇక్కడ ముందుకు మనం వచ్చినట్టయితే లేడీస్ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అవి చాలా రకరకాల కలర్స్లో ఉన్నాయి. ఒకసారి రండి, మీరైతే దాని విజువల్ చూద్దాం. ఒకసారి అయితే మీరు ముందడికి రండి. చూడండి, మనకు ఎంత అంటే చాలా చక్కగా ఉన్నాయి. చూసుడుతోటి వాటిని తీసుకునే విధంగా ఉన్నాయి. లేడీస్ అయితే పక్క అన్నీ తీసుకెళ్ళాలనుకుంటారు. వీటిలో మాత్రం చూస్తే ఒక్కొక్కటి నచ్చిన కలర్లో, నచ్చిన విధంగా, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ డిజైన్తో కళ్ళకైతే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కొంచెం మళ్ళీ ముందరికి రండి, నెక్స్ట్ స్టాల్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే చిన్న పిల్లలకు సంబంధించిన గ్లాసెస్, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తారు కావచ్చు. మేబీ చిన్నపిల్లలకు సంబంధించిన ఆల్ ఐటమ్స్, వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉన్నది అందుబాటులో. అయితే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు లేడీస్కి సంబంధించిన ఒక స్టాల్ అయితే ఉన్నది. ఇక్కడ చూస్తే గాజులు, అంటే ఒకటే డిజైన్ కాకుండా చాలా రకాలకు కూడిన అయితే ఇక్కడ గాజులు అయితే ఉన్నాయి. అదేవిధంగా లేడీస్ యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్, వాటెవర్ ఏదైనా సరే ప్రతి ఐటమ్ వాళ్ళు యూజ్ చేసుకునే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ ఉన్నది. వీటిని చూస్తే ప్రతి ఒక్కరు అయితే తీసుకునే విధంగానే ఉన్నాయి. ఒక్కొక్క కలర్, ఒక్కొక్క డిజైన్లో ప్రతి ఒక్కటి ఆకట్టుకునే విధంగా. ఒకసారి గాజులు చూడండి, గాజులు చూస్తే కళ్ళకైతే ఆకట్టుకునే విధంగా ఉన్నది. ఇది చూస్తే లుకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మేబీ ఇలాంటి అయితే చార్మినార్లో చూసినట్టయితే మనకు ఇవి ఎక్కువ కనిపిస్తాయి. ప్రజెంట్ మన సిద్దిపేట ఎగ్జిబిషన్లో కూడా కనిపించడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. నాకు తెలిసి ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన లేడీస్ అయితే పక్కా తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసినట్టయితే అవి మతి పోగొడుతున్నాయి. అయితే పక్కనే మనకి ఇంటి వస్తువులకు సంబంధించిన వస్తువులు అయితే, ఇంటి సామాగ్రి కోసం వాడుకునే వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్స్ చూస్తే ఈ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి, మంచి స్టాండర్డ్ కూడా ఉన్నది అనుకో చూసినట్టయితే. అయితే ఒకటే డిజైన్లోనే కాకుండా చాలా రకాలుగా ఉన్నాయి. చూడండి, డిఫరెంట్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన వీళ్ళ పిల్లలు, దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చిన్న ఏం పేరమ్మా? అమర్. చెప్పండి, ఎగ్జిబిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక ఒక నెల అవుతుందన్న. నెల నుంచి మీరు మొదలు పెట్టారు అన్నాడు. మంచిగా నడుస్తుందా గిరాకీ? నడుస్తుందా? ఎప్పుడు ఏ టైం దాకా ఉంటుంది? లాస్ట్ 5:30 నుంచి 10 దాకా ఉంటుంది. 10 దాకా. లేడీస్ యూజ్ చేసే దండలు అయితే మామూలుగా లేదు. ఒక్కొక్కటి చూస్తే ఒక నెక్లెస్ హారం లాగా ఉన్నది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీరు చూడండి, ఒక్కొక్క డిజైన్లో ఉన్నది. ఒక్కొక్క కలరింగ్లో చూస్తే మతిపోతుంది. లేడీస్ అయితే పక్క దీంట్లో అన్నీ నాకు తెలిసి కొనేటట్టే ఉన్నారు. అయితే పక్కన చూడండి, ఇంకో డిఫరెంట్ డిజైన్లో కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన దండలు కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళు చూస్తే ఒక్కొక్క టైప్లో డిజైన్లో ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి ప్రతి ఒక్క విజువల్. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ అయినా సరే, ఏ ఐటమ్ అయినా సరే పక్కా తీసుకొని అయితే వచ్చిన వాళ్ళు మరిపోకుండా ఏదో ఒక ఐటమ్ అయితే పక్కా తీసుకుంటారు. అయితే ఒక్కసారి మనం చిన్నప్పుడు జాతరలో చూసినట్టయితే ఇలాంటి గేమ్స్ చూసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్క షాట్ తోటే ఉన్న 5 బాల్స్ అయితే పడగొట్టాలి. అక్కడ అయితే అన్న పట్టుకున్నాడు, పడగొడతారా లేడా ఒక్కసారి అయితే మీరు చూడండి. అబ్బా, మిస్ అయిపోయింది. ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందో లేదో ఒకసారి అడగాలి. మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఉంటుందా బ్రో? ఓకే, మళ్ళీ ఒకసారి కొడతా ఉన్నాడు, చూద్దాం. అబ్బా, మళ్ళీ మిస్ సెకండ్. ఈసారి కప్ మనదే అన్నట్టు అనుకున్నాం కానీ పోయింది.
అయితే ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మన చిన్నప్పటి రోజులలో మనం ఏం చేస్తామంటే ఇట్లా రింగులు పట్టుకొని అవి ఇట్లా లేస్తే దాని మీద పడ్డా సరే అది మనకు వచ్చేస్తా అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే 100 రూపాయల లోటు, 20 రూపాయల లోటు, 50 రూపాయల లోటు ప్రతి ఒక్కటి ఉన్నది. ఇక్కడ ఒకసారి మీరు ముందడికి రండి, ఆ అన్నతోటి కూడా మాట్లాడి ఇంకా వివరాలు తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. ఇది గేమ్ మనకు చిన్నప్పటి నుంచి నేను కూడా చూసిన. అయితే ఇది ఎట్లన్నా ఇక్కడ ఎంత ప్రైస్ పెట్టాలి, ఎన్ని డబ్బులు పెట్టాలి? ఇక్కడ 100 పెట్టాలన్నా 200. 200 అంతే అన్న. మళ్ళీ 50, 20, 10 రూపీస్. 10 రూపీస్ అవు. ఇప్పుడు మీకు ఎన్ని రూపాయలు ఇస్తే మాకు ఎన్ని రింగులు ఇస్తారు? 50కి 6 వస్తాయన్న. 50కి 6 ఇస్తారు. ఓకే అన్న. అయితే ఏది పడితే అది మాకే అన్నాడు. 100 వస్తా అన్న. 50 అన్న 50 వస్తా. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండింగ్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ 4:30 నుంచి 11కి అయిపోతుంది. 11కి అయిపోతుంది. ఇప్పటికి ఎన్ని రోజులు అయితే స్టార్ట్ అయ్యే ఎగ్జిబిషన్? మత్తు రోజులు అయిందన్న. ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఏమో ఉంటుందేమో, ఇంకా 1 మంత్ దాకా ఉంటుంది. ఈ నెల దాకా ఉంటుంది అన్న. ఇప్పటివరకు చాలా మంది పడగొట్టిరా పర్లేదా? పడ్డా అన్న. పడ్డదా? మత్తు రోజులు పడ్డాయి. పడ్డాయి కదా. ఈజీగానే ఉంటుంది గేమ్ అయితే. ఈజీ అన్న. మేము ట్రై చేయొచ్చా? ఓకే అన్న, ట్రై చేసుకో. నీకంటే ఎక్కువ. ఒకసారి అయితే మీకోసం, మీ అందరి కోసం నేను ఒకసారి ట్రై చేస్తా. పడుతుందో లేదో మీరు కూడా చూడండి. ఒక రెండు అంతే. నేను అయ్యో, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సెకండ్ ఛాన్స్ ట్రై చేద్దాం. నాతోడైతే కాలేదు. అయితే వచ్చిన జనాలకి పడుతుందో లేదో ఒకసారి కొన్ని అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం. గన్నుతో కొడితే బుగ్గ పలకాల్సిందే. ఇక్కడ చూసినట్లయితే అక్కడ గన్ను ఉంది, ఇటు బుగ్గలు ఉన్నాయి. ఎవరు ఎన్ని గన్ను షాట్లకు పలకొడతారో ఒక్కసారి అయితే చూద్దాం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నతోడు కూడా మాట్లాడదాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. హాయ్, మీ పేరేంటి? నా పేరు కౌశిక్ అన్న. అయితే ఇక్కడ ఏంటి, గన్నుతో కొడితే బుగ్గ 50కి 10 షాట్స్ గన్ ఇస్తాము. ఒకటే గన్తో 10 బలన్స్ వాళ్ళ కొట్టాలి అంతే. పలకొడతారా ఎవరన్నా? 100% నేనే వాళ్ళ కొడతాను, అది గ్యారెంటీ. నువ్వు ఎక్స్పర్ట్ కాబట్టి పలకొడతావు. నేను ఎక్స్పర్ట్ అయింది. నేను వచ్చే 1 వీక్ అవుతుంది అంటే దాంట్లో నేర్చుకున్న కొడతారు. పాసిబుల్ లేదంటే షూటర్స్ ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళ కొత్త కృష్ణ వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు అందరూ. చిన్నపిల్లలు కొట్టచ్చు. ఈ చిన్న ఒక ఈయన ఎంత ఉన్నారా, ఈయన నుంచి ఎంత కొట్టినా సరే నో ప్రాబ్లం. అందరు ఎంతవరైనా కొట్టచ్చు, అంతేం లేదు. ప్రైస్ ఎట్లుందన్న? 50కి 10 షాట్స్ అంతే. 50కి 10 షాట్స్ అందరికి అవైలబుల్ ఉన్నట్టు. 50కి 10 షాట్స్. ఇట్లా గవర్నమెంట్ సర్వీస్ ఎంత ఉందంటే 50కి 5 షాట్సే ఉంది. మన దగ్గర ఎట్లా ఉండాలంటే మనీ ఉండాలి, మనీ ప్లస్ ఎంజాయ్మెంట్ ఉండాలి, రెండు ఉండాలి. అట్లా ఉండాలి. చాలా బెస్ట్ ఆప్షన్ పెట్టాం మా దగ్గర అయితే. అయితే చాలా గిరాకీ ఎట్లా అవుతుందండి? ఓకే అన్న, వస్తూనే ఉంది. సాటర్డే సండే మంచిగా గిరాకీ అవుతుంది. డైలీ కూడా వస్తూనే ఉంటాయి, మంచిగానే అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు స్టార్ట్ చేసి ఇక్కడ? ఈ స్టార్ట్ చేసి ఒక 20 డేస్ అవుతుంది. 20 డేస్. ఎన్ని రోజులు ఉంటుంది మనకి? ఇంకొక 10 డేస్ అన్నారు. జూన్ 15th వరకు అయితే నడుస్తుంది అన్నారు. ఇక తెలియదు కదా దాని తర్వాత ముంగడికి ఏమైతుంది ఏం కదా. ఎనీవే మరి మేము ఒకసారి ట్రై చేయొచ్చా? చలోదా మాకు ప్రాక్టీస్ చేయాలి. సరే ఓకే, అల్లేం లేదా. జెన్విల్ దగ్గర ఉన్నాం. ఇది చిన్నప్పుడు చూస్తే మాత్రం అయితే పడేది మనకు. ప్రజెంట్ అయితే మాత్రం రిస్క్ చేస్తున్నాం పోవాలని. చూద్దాం ఎక్కితే ఎట్లుంటుందో ఫీలింగ్ అనేది. ఇప్పుడు చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళు కూడా ట్రయల్ చేస్తారు. ఒకసారి అయితే రండి. సిద్దిపేటలో ఎగ్జిబిషన్ చాలా బాగుంది, అన్ని రకాలుగా మంచిగా ఉంది. ఇప్పుడు జెన్విల్ ఇది మొదటిసారి ఎక్కడం లేకపోతే? లేదు, ఇంతకుముందు నేను ఎక్కాను, ఇంతకుముందు ఎక్కారు. చాలా సార్లు ఎక్కాను. అయితే అన్న స్టార్టింగ్ గత 3 years నుంచి నేను ఎగ్జిబిషన్ ఎప్పుడు వచ్చినా నేను వస్తాను. ఓకే అన్న, మన జెన్విల్ గురించి మాట్లాడదాం. అయితే జెన్విల్ మీరు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఎక్కిన ఎవరికైనా భయం అనిపిస్తుంది, ఏరా పడతామో అనే ఆలోచన ఉంటుంది. మీ గురించి అదే ఎవరైనా, నేనైనా కూడా ఫస్ట్ పడతాం కావచ్చు, ఏదో తీసుకుపోయి బయట ఎత్తేస్తుంది కావచ్చు అని ఏదో ఒకటి ఫీల్ అవుతుంటుంది. అయినా ఒకసారి ఎక్కితే అలవాటు అయిపోద్ది. నేను కూడా ఫస్ట్ టైం అనుకో, చూద్దాం ఎట్లుంటుందో ఫీలింగ్. తమ్ముడు ఎవరు ఎంతమంది వచ్చారు మీరు అసలు? 5 members వచ్చినాం, ఫ్యామిలీ. ప్రెసెంట్ అయితే మీతో పాటు ఒకరు ఉన్నారు. అవును. ఇంకా పైన ఎక్కిరా వాళ్ళు వేరే ఉన్నారు? ఇంకో బోగిలో ఉన్నారు వాళ్ళు. భోగిలో ఉన్నారు. ఇక టికెట్లు ఎట్లున్నాయన్నా? టికెట్ల రేట్లు బాగానే ఉన్నాయా? రీజనబుల్. ఈజీగా ప్రతి ఒక్కరు కొనొచ్చు అంటారు. కొనొచ్చు. రీజనబుల్ అండి, రీజనబుల్ అనుకోండి. మీరు ఇక్కడ వాసులేనా? సిద్దిపేట వాళ్ళేనా? మాది బస్వాపూర్. సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్లు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? రాంప్రసాద్. లోపల ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళారా? వెళ్ళిన. ఎట్లా అనిపించింది అన్న? అంటే బాగానే ఉంది, చిన్నపిల్లలకి బాగుంటుంది. రేట్స్ ఎట్లున్నాయి? రేట్స్ నార్మల్గానే ఉంది. స్టాల్స్ ఎన్ని ఉన్నాయన్న? పెడదాం తక్కువే ఉన్నాయి, అంత పెద్ద ఏం లేదు, చిన్నదే. సిద్దిపేట సరిపోతుంది. మళ్ళీ వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. బెటర్. ఓవరాల్ గా ఫీడ్ ఏమి ఇస్తారంటారు దానికోసం? రేటింగ్ 5కి 3 ఇస్తా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరేం? మహమ్మద్ జానీ, సిద్దిపేట ముషద్గడ్డ. ఎప్పుడు వచ్చారా అన్న? ఇడికి
ఇవి పొద్దుగా 5కి వచ్చినాం. 5కి వచ్చారు. ఆ. ఎట్లా అనిపించింది లోపల మీకు? మంచిగానే ఉంది లోపల. మరికి అప్పుడప్పుడు కరెంట్ పోతుంది, వారంతో కరెంట్ పోతుంది, డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ మెయిన్ గేట్ కూడా బంద్ చేస్తారు. పర్మిషన్ తీసుకున్నారో తీసుకోలేదో. ఆ మందికి ఇబ్బంది ఫుల్ ఉన్నది. ఆ ఇబ్బందితో ఫుల్ ఉంది ఇక్కడతో. రేట్స్ ఎట్లా లోపల మీకు? లోపల తీసుకునే రేట్స్ రేటు 60 రూపాయలు అది ఉంది జెంట్మెంట్, 80 రూపాయలు అది ఉంది జెంట్మెంట్. ప్రతి ఒక్కరు తీసుకుంటే ఉన్నాయా రేట్లు అయితే? అంత ఎక్కువ పెట్టలేము. ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ జనంలో. ఇప్పుడు టికెట్ ఖాళీ పార్కింగ్ టికెట్ 50 రూపాయలు చేసిండు, తక్కువ వేయాలండి. పార్కింగ్ రేటే ఎక్కువ చేసిర్రు వాళ్ళు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావచ్చు. రాష్ట్రానికి టికెట్ గురించి పరిశాన్ ఉంది. ఇదే ఓవరాల్ గా అయితే బాగుందా లేదా? బాగుందా లేదా? బాగానే ఉంది, మంచిగా ఎంజాయ్ చేసారా లేదా లోపలికి? చేసి. ఓకే, థాంక్యూ అన్న. మీ పేరేంటన్నా? రామ్ ప్రసాద్ నా పేరు. ఎప్పుడు వచ్చారన్న మన ఎగ్జిబిషన్ కి ఇక్కడికి? ఇందాకనే వచ్చాం 1 అవర్ బ్యాక్. ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సిద్దిపేటకి మంచిగా అనిపిస్తుంది. ఓకే, ప్రైజెస్ ఎలా ఉన్నాయి లోపల మీకు? ఎక్కువనే ఉన్నాయి, కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. మీరు ఒకరు వచ్చారా మీతో పాటు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫ్యామిలీ అందరు వచ్చారు. అందరూ అయితే చాలా హ్యాపీగా అయితే మూమెంట్ చేశారు. ఏమైనా తీసుకున్నారా లోపల మరి? లోపల తీసుకునేది ఏం లేదు, ఖర్చు ఎక్కువ చేసినాం. ఒక ఐస్ క్రీమ్ కొత్తగా కనిపించింది, నార్త్ ఇండియన్ స్టైల్ది. ఓకే, చాలా బాగుంది ఐస్ క్రీమ్, అదొకటి ట్రై చేసినాం. ఇక మిగతా అన్ని కామన్. ఏమన్నా ఎక్కారా జైంట్ వీల్, బ్రేక్ డాన్స్? పిల్లలు ఎక్కారు, నేనైతే ఎదక్కలేదు. మీరు? నేనే ఎదక్కలేదు. ఓకే, ఎట్లా ఫీల్ అయ్యారన్నా జైంట్ వీల్ అంటే వాళ్ళు? బాగుంది, వీళ్ళు ఎంజాయ్ చేశారు. ఎట్లా అనిపించింది మీకు? చాలా ఎంజాయ్ చేశారు. ఓకే, అంటే మళ్ళీ రావచ్చా మనం? మళ్ళీ రావచ్చు ఖచ్చితంగా. పక్కా. సిద్దిపేటకి బెస్ట్ అనుకోండి ఇక ఇది. హైదరాబాద్ కట్టి వెళ్ళి పెద్ద పెద్ద చూడడం కంటే సిద్దిపేటలో చిన్నది చాలా బాగుంది. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నాగజ్యోతి. నాగజ్యోతి. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మేడం ఎగ్జిబిషన్ కు? 1 అవర్ బ్యాక్. 1 అవర్ బ్యాక్. ఎట్లుంది మేడం? బాగుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి మీకు లోపల? ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటది. మీరు ఇక్కడ సిద్దిపేట వాళ్ళే? సిద్దిపేట లోకల్ వాళ్ళే. అయితే మళ్ళీ వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చు. ప్రైజెస్ కొంచెం ఇంకా వాళ్ళకి ఇప్పుడే కదా పడతలు పడేటి, కొంచెం ఉన్నాయి. ఏమైనా తీసుకున్నారా మీరు లోపల? తీసుకున్నాం, కిడ్స్ టాయ్స్ వాడికి. ఇంకా ఏమైనా ఎక్కారా మన రైడ్స్ ఎక్కాం. ఎట్లా ఫీల్ అయ్యారు? నైస్, బాగుంది. వండర్ఫుల్. మళ్ళీ రావచ్చా? రావచ్చు, షూర్. నమస్తేనా. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు అనిల్. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? మేము 7:30కి వచ్చినాము. 7:30కి. లోపల ఎంజాయ్ చేసారా మరి? బాగా ఎంజాయ్ చేసాం. ఎట్లా అనిపించింది మన సిద్దిపేట ఎగ్జిబిషన్ పడడం? మనకు సిద్దిపేటలో ఎగ్జిబిషన్ పడడం సంతోషం ఉంది, బాగా ఉంది. అలా ఎక్విప్మెంట్ కూడా బాగున్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఎంజాయ్ చేశారు. మీరు లోపలికి ఏం చేశారు? స్టార్టింగ్ పోతాడు మీకు దేన్ని చూసిరా? మేము ఎలాగా జైంట్ వీల్ ఎక్కాం, జైంట్ వీల్ తర్వాత రోలర్ కోస్టర్ ఎక్కాం, చిన్నపిల్లల రైడ్స్ ఎక్కించాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ అంటే ఇక మినిమం ఉంటుంది, వాళ్ళ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. మళ్ళీ రావచ్చు అంటారా? రావచ్చు. అందరూ అయితే ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ అన్న. హాయ్, మీ నేమ్ ఏంటి? అర్ఫా. అర్ఫా. లోపలికి ఇప్పుడే వెళ్ళారా మీరు ఎగ్జిబిషన్? అవును. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. అందులో అన్ని రైడ్స్ ఉన్నాయి. ఇంకా కొలంబస్ మంచిగా ఉన్నది. జాయింట్ వీల్ కూడా ఉన్నది. మంచి మంచి రైడ్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు అయితే అవును, కొన్ని రోజులు ఇంకా ఉంటే అది మంచిగా కనిపిస్తుంది. మీరు లోపల ఏమైనా ట్రయల్ చేశారా? అది మన జైంట్ వీల్ అయినా బ్రేక్ డాన్స్ అయినా ఏమైనా ఎక్కారా? అవును, నేను కొలంబస్ ఎక్కిన. అది చాలా మంచిగా ఉంది. డేంజరస్ కూడా ఉంది కానీ మంచిగా ఉంది. कैसा फील कर रहा है इधर? अच्छा दिख रहा. फिर भी आ सकते हैं? हाँ, पक्का शू? ये मेरा सेकंड टाइम है. सेकंड टाइम है? हाँ. और भी आता? हाँ, आ सकते. బుజ్జి ఏం పేరు రా నీ పేరు? నా పేరు షాజియా. షాజియా. ఏ క్లాస్ అమ్మా? నేను 5th క్లాస్. 5th క్లాసా? ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇక్కడికి ఎగ్జిబిషన్ కు? నేను 7 వచ్చి. 7 బాగుందా లోపల? బాగుంది. ఏం కొనుక్కున్నావు నువ్వు? ఐస్ క్రీమ్ సెట్. ఐస్ క్రీమే. ఏమన్నా గేమ్స్ లాంటి అక్కడ ఏమైనా మన ఏంటి జైంట్ వీలర్ అవి ఏమన్నా ఎక్కారా? ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. భయం ఏమనిపించలేదా? అస్సలు కూడా భయపడలే? ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ అందరు వచ్చిరా? ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు వచ్చినావు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం వస్తావా? వస్తా. ఎట్లా అనిపించింది లోపల? మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఇంకోసారి రావచ్చా? నా పేరు ప్రశాంత్ అచ్చా. నేను 8వ తరగతి మాడ్యులర్ స్కూల్ చదువుతున్నాను. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా రైడ్స్ని తిరిగాను. ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ గేమ్స్ చాలా ఆడినాము. ఒక బహుమతి కూడా వచ్చింది. ఈ చోటు
మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ చోటులో మళ్ళా మేము అందరు రావాలని కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.